మొగోడే చీర కట్టుకుని వచ్చింది అంతే. ఆపండి మా ఆయన స్థాయికి వచ్చి మాట్లాడుకుందాం రాజమండ్రి చెప్పినట్టు సార్ అన్ని ఆయన మనతో చెప్పి కొడుతుంది. ఏమన్నా నేను మిమ్మల్ని వచ్చినప్పుడు వచ్చాం భయానికి ఇచ్చింది వాళ్ళు అండి. అలాంటిది మా ఏరియాలకు మా ఊళ్ళకు వచ్చి ఇగో ఇలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి పోయి ఆ సర్పంచ్ దగ్గరికి పోయి ఆ 20,000 ఇస్తావా 30,000 ఇస్తావా 50,000 ఇస్తావా అని చెప్పి వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ దగ్గరికి ఫోటోలు ఫోన్లు అండ్ వాళ్ళ దగ్గర బంగారము అవి గుంజుకొని వచ్చి ఆగమాగం చేస్తుంటే వాళ్ళు మాకు కంప్లీట్ ఇచ్చారండి. అక్క మీరిగిన అలాంటి వాళ్ళేనా అంటే అన్నయ్య మీకు తెలుసు అని అంటే లేదక్క ఇప్పుడే మేము వచ్చిండు తీసుకెళ్ళిండు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వే వల్ల మేము ఇక్కడ ఈ శంకరంపేట దగ్గర మేము గౌలపల్లిలో వీళ్ళని దొరకబట్టినామండి. ఇక్కడ దొరికిండు మాకు. వీళ్ళని అడిగితే వీళ్ళ గ్యాంగ్ మొత్తము 40 మంది ఉన్నంట. 40 మందిలో వాళ్ళందరికీ వీళ్ళే దొరికిండ్రు. వీళ్ళు దొరికితే వీళ్ళని అడిగితే ఏం చెప్తున్నా సరే తప్పైందని చెప్పి వీళ్ళు ఒప్పుకుంటుండ్రు. ఇలాంటి వాళ్ళ వల్ల మా పేరు ఖరాబ్ చేయకండి ప్లీజ్. మేము అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము ఎలాంటి వాళ్ళం మేము అందరికి తెలుసు. సొసైటీలో మేము ఎలా బతుకుతున్నాము, మా లైఫ్ స్టైల్ ఏంది, మా కష్టం ఏంది, మా సుఖం ఏంది అన్ని మీకు తెలుసు. మీరు అందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని మాకు న్యాయం చేయండి. ఇలాంటి వాళ్ళని మాకు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఒక్క నిమిషం. అలాంటిది ఇంతకు ముందుకే హైదరాబాద్ లో జరిగింది. ఇలాంటి వల్లనే మాకు బ్యాడ్ నేమ్ వచ్చింది. అది మీకు అందరికి సపోర్ట్ చేస్తున్నాం. మీ అందరికి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేయకండి ప్లీజ్. మమ్మల్ని దగ్గర తీసుకోకండి.